నమస్తే అండి. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. మాది గోపన్పల్లి గ్రామం. నేను ఒక రైతును. మాది దేవరకద్ర మండలం, మహబూబ్‌నగర్ జిల్లా. మాకు ఇప్పుడు నడుస్తున్న యూరియా యాప్ వచ్చేసి చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో యూరియా యాప్ లేనప్పుడు రైతులు వచ్చేసి 2, 3 రోజులు ఇక్కడ షాపుల దగ్గర నిలబడడం, అధికారులను ఇబ్బంది పెట్టడము, రాస్తారోకలు చేయడం ఇట్లాంటి ఇబ్బందులు జరిగేది. కొరత ఉందని కృత్రిమంగా సృష్టించడం ఇవన్నీ జరిగేవి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ఇబ్బంది లేకుండా యూరియా యాప్లో మనం ఇంటి దగ్గర ఉండే ఫోన్లో బుక్ చేసుకుంటే 2 రోజుల తర్వాత ఆ రైతు సంతోషంగా వచ్చి ఆటోలు తీసుకొని వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. ఏ చిన్న కారు రైతులకైనా పెద్ద కారు రైతులకైనా వాళ్ళు తగ్గట్టుగా భూమిని బట్టి ఇస్తున్నందుకు, తర్వాత ఇంతకుముందుకు లాగా గతంలో లేకుండా ఈ కొరత ఇవన్నీ లేకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది రానున్న కాలంలో కూడా ఈ యాప్ను కంటిన్యూ చేస్తారని చెప్పని కోరుకుంటున్నాము. దీని తర్వాత ఇంకా ఏదన్నా ఇట్లాంటివి రైతులకు సంబంధించిన ఇంకా కూడా మంచి చేస్తూ ఉంటే సంతోషాల్సిన విషయంగా ఉంటుంది. ఇది గతంలో మామే యూరియా లేక రైతులను ఇబ్బంది పెట్టేవాళ్ళము, తర్వాత రైతులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మేమే అధికారుల దగ్గర చాలాసార్లు ఇబ్బందులు పడ్డ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా యూరియా డైరెక్ట్ దొరకడం అనేది చాలా సంతోషించాల్సిన విషయము. ఈ యాప్ చాలా సంతోషంగా బ్రహ్మాండంగా ఉంది. ఈ యాప్ ఇంకా కూడా మళ్ళీ ఇట్లా కొనసాగించాలని కోరుకుంటున్నాము. నేను తిరుపతి, మా సందాపురం మా ఊరు అయితే వీడికి వస్తున్నాము. వేరేకు మంచిగా తీసుకుపోతున్నాము. మహబూబ్‌నగర్ జిల్లా మాకు మంచిగా అనుకూలంగా తీసుకుపోతున్నాము. అప్పుడు ఇబ్బంది అంటే లైన్లు కట్టుకొని పోయినాము, కింద పడ్డాము, ఛార్జీలు పెట్టుకున్నాము. 2 సార్లు మళ్ళీ ఓపాస్ కూడా పోయినాం. ఓపాస్ పోయి కూడా మళ్ళీ దొరకలేదని మళ్ళీ ఛార్జీలు పెట్టుకున్నాము. తిని ఇబ్బంది పడి మళ్ళీ తీసుకుపోయినందుకు అప్పుడు ఇబ్బంది అయింది. ఇప్పుడు మంచిగా తీసుకుంటున్నాము, మంచిగా వస్తున్నాము. లైన్ లేకుండా ఇంటికానే బుక్ తీసుకుంటున్నాము, పోతున్నాము. మంచి ఇబ్బంది లేకుండా బండి మీద కానీ ఆటో వచ్చినప్పుడు ఆటో మీద తీసుకుపోతున్నాము, బండి వచ్చినప్పుడు బండి మీద ఇబ్బంది లేకుండా తీసుకుపోతున్నాము. మాకు అనుకూలమైన ఉంది. ఇప్పుడు ఇబ్బంది అయితే లేదు. ఇది పెట్టినందుకు రైతు కష్టాలు కూడా కొద్దిగా తీరినాయి. ఎందుకంటే ఇబ్బంది లేకుండా వస్తున్నాం, వేసుకుపోతున్నాం. మంచిగా ఇంటికాడ ఇబ్బంది లేదు, ఈడ ఇబ్బంది లేదు. వచ్చినామంటే ఇబ్బంది లేకుండా పోతున్నాం. గవర్నమెంట్కు ధన్యవాదాలు. బాలరాజు, గోపన్పల్లి గ్రామ సర్పంచ్. నేను ఆ దేవరకద్ర మండలం, మహబూబ్‌నగర్ జిల్లా మాది. నేను ఒక రైతును కూడా. రైతులందరి కష్టాలను చూసి వారు పడే బాధల్ని చూసి రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకోమని చెప్పింది. అదే రైతు యూరియా యాప్. దీనివల్ల రైతులందరూ ఎక్కడెక్కడో తిరిగి వారికి అనుకూలంగా కాకుండా వేరే జిల్లాలను కూడా తెచ్చుకునే వాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కాకుండా ఈ యాప్ ద్వారా ఇంటి దగ్గరే ఉండి వాళ్ళ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని యూరియాను బుక్ చేసుకొని సకాలంలో వారికి కావాల్సిన టైంలో వాళ్ళు అనుకూలమైన పరిస్థితిలో వచ్చి తీసుకొని వెళ్ళి ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంది. కాబట్టి దీనిని రైతులందరూ కూడా హర్షిస్తున్నారు, చాలా సంతోషపడుతున్నారు. కాబట్టి ఈ రైతులందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నా పేరు ఎన్ రాజేంద్ర అగర్వాల్, ఇన్ఛార్జ్ ఏడీఏ దేవరకద్ర మరియు మండల వ్యవసాయ అధికారి దేవరకద్రగా పనిచేస్తూ ఉన్నాను. మనకు ఫర్టిలైజర్ మొబైల్ బుకింగ్ యాప్ ఇంట్రడ్యూస్ కానప్పుడు మన డివిజన్లో అంటే ఒక 45 రోజుల పాటు చాలా పెద్ద ఎత్తున రైతులు కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా అంటే ఒక రైతుకు సమాచారం 2 రోజుల ముందుగానే వచ్చినప్పుడు వాళ్ళు అర్ధరాత్రి నుంచే క్యూ లైన్లో నిలబడి వాళ్ళకి సకాలంలో మంచినీరు దానికి కూడా అన్ని చాలా రకాలుగా ఇబ్బందులు పడిన పరిస్థితి ఏర్పడింది. మేము కూడా వాళ్ళని కంట్రోల్ చేయలేక పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహాయంతో వాళ్ళకి ముందస్తు టోకెన్లు ఇచ్చి వాళ్ళని కొంచెం సర్ది చెప్పి ఒక ఖచ్చితమైన డేట్ చెప్పి వాళ్ళని అప్పుడు రప్పించుకునేవాళ్ళు. అప్పటికి కూడా మనకు సరిపడా యూరియా రాక కొన్నిసార్లు రైతు సోదరులు వెనుదిరిగిపోయేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఆ డివిజన్కి సంబంధించి ఇప్పుడు మన యాప్ ద్వారా 1,12,000 బస్తాలు యూరియా బస్తాలను రైతు సోదరులు ఇంటి దగ్గర నుంచే బుక్ చేసుకొని ఇప్పుడు ప్రశాంతంగా వాళ్ళకి 24 అవర్స్ టైం ఉంది. కాబట్టి వాళ్ళకి వీలైనప్పుడు ఏ షాప్లో అందుబాటులో ఉందనేది వివరాలు కూడా కరెక్ట్గా అక్కడ తెలిసిపోతున్నాయి. కాబట్టి వాళ్ళకి కావాల్సిన షాప్లో బుక్ చేసుకొని ప్రశాంతంగా వాళ్ళకి తోచిన టైంలో తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. చాలామందితోనూ ఇప్పటికే పలుమార్లు మాట్లాడాము. అప్పటికి ఇప్పటికి తేడా ఏ విధంగా ఉంది అంటే, గతంలో అయితే చాలా వర్ణనాతీతంగా బాధలు పడేవాళ్ళము. ఇప్పుడు ఇంటి దగ్గరే బుక్ చేసుకుంటా ఉన్నాము.
ఎలాంటి టెన్షన్ పడట్లేదు, ప్రశాంతంగా ఉంది. కావాల్సిన డీటెయిల్స్ మేము పోకపోయినా కూడా ఎవరికైనా ఇచ్చినా కూడా ఇప్పుడు షాపుల్లో కానీ సొసైటీలో కానీ ఇబ్బందులు లేకుండా ఇస్తున్నారు. కాబట్టి ఈ మొబైల్ బుకింగ్ యాప్ ఇంట్రడ్యూస్ చేసినందుకు సోదరులు ప్లస్ మా డిపార్ట్మెంట్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎకరాకి 3 బస్తాలు అలా అంటే ఇది సైంటిఫిక్గా అంటే ఈ గతంలో అయితే ఒక 270 రూపాయలే అనే ఉద్దేశంతో చాలా ఎక్కువగా 4 నుంచి 5 బస్తాలు వేసేవాళ్ళు. ఇప్పుడు మనకు గవర్నమెంట్ నుంచి సైంటిస్టుల రికమెండేషన్ ప్రకారం ఎకరాకి 3 బస్తాలు ఇవ్వడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం అవగాహన కల్పించడం వల్ల వాళ్ళు కూడా ఇప్పుడు అవుతున్నాయిలేండి సార్ ఇప్పటికే. ఎందుకంటే యూరియా ఎక్కువ వాడడం వల్ల చీడపీడలు కూడా ఎక్కువయ్యి దానివల్ల ఖర్చులు విపరీతంగా పెరిగేవి. ఆ బాధలు కూడా ఇప్పుడు వ్యవసాయాధికారులు, విస్తరణ అధికారుల ద్వారా చెప్పడం వల్ల ఇప్పుడు మాకు బాగా మేలు జరుగుతూ ఉంది. నేను జిల్లా వ్యవసాయాధికారి మహబూబ్నగర్ జిల్లా. మహబూబ్నగర్లో యూరియా పని కొత్తగా మనము మన ఈ యాసంగి సీజన్కి మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యాప్ స్టార్ట్ అయ్యి దాదాపు 45 రోజులు కావస్తుంది. ఈ డిసెంబర్ 22 తారీఖు మనకు ఇది యాప్ ప్రారంభించడం జరిగింది. ఇప్పటి నుంచి 40 డేస్లో రైతులకు ఎంతో అనుకూలంగా ఉందని మనకు రైతుల నుంచి మాకు సమాచారం అందుతుంది. ఇంతవరకు రైతులు దాదాపు 67,000 మంది రైతులు ఈ యాప్ ద్వారా 2,17,000 బ్యాగులు బుక్ చేసుకొని తీసుకోవడం జరిగింది. మన జిల్లాకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు బయటిగానే బుక్ చేసుకొని తీసుకుపోతున్నారు. వాళ్ళకు రైతులు కూడా చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే చిన్నకారు రైతు కాకుండా పెద్ద రైతులకు, ట్రైన్డ్ ఫార్మర్స్కి, అదేవిధంగా కొత్తగా పాస్బుక్ రాని వాళ్ళకు కూడా మనం ఈ యాప్ ద్వారా బుక్ చేసుకున్న సౌలభ్యం ఉంది. కాబట్టి రైతులు ఈ యాప్ గురించి చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ఇంకోటి దీనివల్ల ఎలాంటి లైన్లు కానీ, క్యూలు కానీ ఎలాంటి అవకాశం లేకుండా రైతులకు చాలా అనుకూలంగా వాళ్ళ పొలం ఎంత కల్టివేట్ చేస్తారో అందుకే యూరియాను మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి యాప్ చాలా పనిచేస్తుంది. దాదాపు మనము 21,000 మెట్రిక్ టన్నులు మనకి యాసంగికి మహబూబ్నగర్ జిల్లాకు అవసరం పడుతుండే. ఇంతవరకు మనం 16,000 మెట్రిక్ టన్నులు మనము సరఫరా చేసినాము. ఇంకా దాదాపు ఒక 2,000 మెట్రిక్ టన్నులకే అయిపోయేటట్టున్నది. అంటే దుర్వినియోగం అంటే వేస్ట్గా వాడిన యూరియాని కూడా మనము యూరియా వాడకాన్ని కూడా మనము ఈ యాప్ ద్వారా మనం తగ్గిస్తున్నాం. అది కాబట్టి యాప్ అనేది రైతుకి ఎంత అవసరమో అంతే ఇస్తున్నాం. కాబట్టి రైతులు కూడా చైతన్యం వచ్చేసి అంతే వాడుతున్నారు. వాళ్ళు ముందు యూరియా ధర తక్కువ ఉందని చెప్పి నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఎక్కువ తీసుకుపోయి అనవసరంగా వేసి వారి పొలాన్ని పాడు చేయడం, వాతావరణం కాలుష్యం చేయడం కూడా జరిగింది. సో రైతులు కూడా చైతన్యం వచ్చి యాప్ ద్వారా తీసుకుపోతున్నారు. కాబట్టి మనకు యూరియా దుర్వినియోగం కాకుండా సరైన మోతాదులో అన్ని పంటలకు వేస్తున్నారు. వరి పంటకైతే మన 3 బ్యాగులు, అదే మొక్కజొన్నకు 4 బ్యాగులు, ఇతర పంటలకు 2 బ్యాగులు చొప్పున మనకు ఎకరాకి యూరియా యాప్ ద్వారా రైతులు బుక్ చేసుకొని వస్తున్నారు. ఇది చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు. దీని యాప్ను తయారు చేసిన తెలంగాణ ప్రభుత్వం మరియు వ్యవసాయ శాఖకు మహబూబ్నగర్ జిల్లా రైతు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.